ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 24వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ 14 and verse 24. అప్పుడైనా ఇది నిబంధన విషయమైన అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. And he said unto them, This is my blood of the New Testament, which is shed for many. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన ప్రభు దినాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. దీన్ని బట్టి మనం దేవుని ఆనందించాలి, సంతోషించాలి, దేవుని మహింపరచాలి. ఎలాగా గత 11 నెలలు దేవుడు మనల్ని కాపాడినారు. ఈ నెల చివరి రోజున మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఇది దేవుని యొక్క కృప. మరి దేవుని ఆరాధించి ఆయన మహింపరుచుకుందాం. ప్రియులారా, యేసు ప్రభువారు మరి అప్పగింపబడక మునుపు ఆయన శిష్యులతో అంటున్నటువంటి మాట, ఇది నిబంధన విషయమైన అనేకుల కొరకు చిందింపబడుచున్న రక్తము. లూకా సువార్తలో అంటారు, దీన్ని జ్ఞాపకం చేసుకునడి. ప్రియులారా, యేసు ప్రభువారు మన కొరకు చేసినటువంటి ఈ గొప్ప కార్యము ఏమిటా కార్యము? నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి తన యొక్క విలువైనటువంటి ప్రేమను ఆ యొక్క కల్వరిలో అంటే ఆ శిలువ మీద బలైపోయి తిరిగి లేచినటువంటి ఈ కార్యము మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమర్థమవుతుంది మనకి? దేవా, పాపిన నా పట్ల ఇంత ప్రేమ చూపెట్టావా, ఇంతగా నన్ను ప్రేమిస్తావా అని ప్రియులారా ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తాం. చూడండి, ఎవరైనా ఏదైనా ఉపకారం చేసినప్పుడు, మేలు చేసినప్పుడు, అది మనకు మేలైనప్పుడు మర్చిపోతామండి? మర్చిపోము. గుర్తు చేసుకున్నప్పుడు ఎలా, అరే పలాని వ్యక్తి ఇలాంటి మేలు చేశారు, ఉపకారం చేశారు, అది నాకు మేలైంది. చూడండి ఎలా కృతజ్ఞత కలిగి ఉంటాం. మరి యేసు ప్రభువారు దేవుడు ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణం పెట్టి నేనెంతగా ప్రేమిస్తున్నానయ్యా, ఎంతగా ప్రేమిస్తున్నానమ్మా అన్నప్పుడు ప్రియులారా, మనం ఎట్లాంటి ప్రేమను ఆయన పట్ల చూపెట్టాలి, ఎలాగా ఆయన్ని ఆరాధించాలి. అలా చేసినప్పుడు ప్రియులారా, మన జీవితాల్లో ఎంత సంతోషం, ఎంత ఆనందమో గల కారణము ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు చేర్చుకుపోయినా ఈ గొప్ప దేవుడు చేర్చుకుంటాడు, మనల్ని ఆదరిస్తాడు, ఆదుకుంటాడు. అబ్బా నా ప్రియ సహోదరి, ఇలాంటి శ్రేష్టమైనటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఎంతగానో ఆనందించి స్తుతించి దేవుని మహింపరచుకుందాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో మీరు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలైనా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు నా కొరకు, మా కొరకు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని అన్నారు. మీరు ఇది జ్ఞాపకం చేసుకున్నది. ప్రభా, నా పాపముల కొరకు ఎలాంటి శ్రమను అనుభవించినారు ప్రభా. కొట్టబడ్డారు, తిట్టబడ్డారు, ముళ్ళ కిరీటము, ఇవన్నీ కూడా పాపినను నన్ను రక్షించడానికి, మమ్మల్ని రక్షించడానికి ఇంతగా ప్రేమ చూపెట్టిన దేవునికి ఏమి చెల్లించగలం ప్రభా? ఆత్మతోనూ సత్యంతోనూ ఈ గొప్ప దేవుణ్ణి మా దినములన్నీ కూడా హృదయపూర్వకముగా ఆరాధించి మహింపరిచి కృపను దయచేయమని మరొకసారి మనం మీ చేతికి అప్పగించుకుంటూ, ఈ గొప్ప ప్రేమ యేసు ప్రభువారు నా కొరకు, మా కొరకు చూపెట్టినారు కాబట్టి మేము కూడా మా జీవితాలు సజీవ యాగముగా ప్రభువా మీకు అర్పించి మీదట సాగిలపడడానికి సహాయం ఇచ్చేయమని, ఈ దినమంతా కూడా ఈ యొక్క పరలోకపు ఆనందంతో ప్రతి కుటుంబాన్ని నింపమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here we see in Mark 14 and verse 24, This is my blood of the covenant, which is poured out for many. In this verse, Jesus speaks during the Last Supper, revealing the deep significance of his impending sacrifice. By referring to his blood as the blood of the covenant, Jesus declares that his death will establish a new and relationship between God and humanity. Just as covenants of the Old Testament were sealed with blood, Jesus' sacrifice becomes the foundation of a new covenant.